ఏసీబీకి మరో అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ముందుగా ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 8 చోట్ల దాదాపు 10 గంటలకు పైగా సోదాలు జరిపారు. ఉమామహేశ్వరరావు బంధువులు, స్నేహితుల నివాసంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ల్యాండ్ పత్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమామహేశ్వరరావుకు 17 ప్రాపర్టీలు, గట్కేసర్లో 5 ప్లాట్స్ ఉన్నట్లుగా గుర్తించారు. 38 లక్షల నగదును సీజ్ చేశారు. 60 తులాల బంగారం స్వాధీనమైంది. అతనికి 2 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు కూడా తెలిసింది. ఈ రోజు మార్నింగ్ 5:30 నుంచి హైదరాబాద్ కమిషనరేట్ లోని ఏసీపీ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన, వారి బంధువుల ఇంటిపైన, క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ 11 ప్లేసెస్ లో సెర్చెస్ చేయడం జరిగింది. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సెర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సెర్చెస్ లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సెర్చెస్ అన్ని ప్లేసెస్ లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్ లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి. అరౌండ్ ఒక 38 lakhs క్యాష్, అంటే 37,50,000 అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ 60 తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్, అంటే అక్రమాస్తుల దాంట్లో మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ 3.5 crores, 3 crores 46 lakhs అన్నట్టు 3.5 crores కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ, యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది. ఇక మార్కెట్ వాల్యూ మేము చెప్పము, జనరల్ గా మీరు మీ ఎస్టిమేషన్ వేసి చూసుకోవచ్చు. సో ఇట్లాగా దొరకడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కోర్టులో హాజరుపరిచి